వెల్కమ్ టు ఏపీపీఎస్సీ అకాడమీ. మీరు రన్నింగ్ నోట్స్ని దగ్గర ఉంచుకొని పాయింట్స్ అన్ని కూడా బ్రీఫ్గా నోట్ చేసుకోండి. మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఉపగ్రహ వ్యవస్థ గురించి డిస్కస్ చేస్తున్నాము. దాంట్లో ఈరోజు చంద్రయాన్ 1 గురించి తెలుసుకుందాం. చంద్రయాన్ 1 దీన్ని భారతదేశపు మొట్టమొదటి చంద్రయాత్రగా పరిగణిస్తారు. మొదటి చంద్రయాత్ర అంటే ఇండియాస్ ఫస్ట్ మిషన్ టు మూన్. దీంట్లో ఒక లూనార్ ఆర్బిటర్ను ఇంపాక్టర్ను ప్రయోగించారు. లూనార్ ఆర్బిటర్ను ఇంపాక్టర్ను ప్రయోగించారు. దీని జీవితకాలం 2 సంవత్సరాలు. దీనికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా డాక్టర్ మలయస్వామి అన్నాదురై ఉన్నారు. మలయస్వామి అన్నాదురై ఈయన ప్రాజెక్ట్ డైరెక్టర్. నెక్స్ట్ దీన్ని ఎక్కడి నుంచి ప్రయోగించారంటే సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఎక్కడుంది ఇది? శ్రీహరికోటలో ఉంది. శ్రీహరికోట ఎక్కడుంది? ఇంతకుముందు అయితే నెల్లూరు జిల్లాలో ఉండేది, ప్రజెంటు తిరుపతి జిల్లాలో ఉంది. నెక్స్ట్ దీన్ని ఏ రోజున ప్రయోగించారంటే అక్టోబర్ 22, 2008 సంవత్సరంలో ప్రయోగించారు. అక్టోబర్ 22, 2008 సంవత్సరంలో ప్రయోగించారు. సో చంద్రయాన్ 1 యాత్రకు సంబంధించి ఇది మొట్టమొదటి చంద్రయాత్రగా పరిగణిస్తారు. అంటే ఇండియాస్ ఫస్ట్ మిషన్ టు మూన్. దీంట్లో లూనార్ ఆర్బిటర్ను ఇంపాక్టర్ని ప్రయోగించారు. ఏంటిది లూనార్ ఆర్బిటర్ అంటే? ఈ ఆర్బిటర్ ఏం చేస్తుంది? చంద్రుని చుట్టూరు ఒక కక్షలో పరిభ్రమిస్తూ ఉంటుంది. చంద్రుని పైన దిగదు ఇది. సో దాన్ని లూనార్ ఆర్బిటర్ అంటారు. అంటే చంద్రుని చుట్టూ ఉండే ఆర్బిట్లో ఆ కక్షలో పరిభ్రమిస్తే ఏం చేస్తుంది? చంద్రుడిని అబ్జర్వ్ చేస్తుంది, పరిశీలిస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏదన్నా ఉంటే భూమిపైకి అందిస్తుంది. నెక్స్ట్ ఇంపాక్టర్ అంటే ఏమి? చంద్రుని పైన దిగుతుంది, టచ్ చేస్తుంది చంద్రుడిని. ఇంపాక్టర్ ప్రోబ్ అంటారు, టచ్ చేస్తుంది. దీని గురించి ఇంకా డీటెయిల్గా ముందు తెలుసుకుందాం. నెక్స్ట్ దీని జీవితకాలము 2 సంవత్సరాలు. ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరున్నారు? మలయస్వామి అన్నాదురై ఉన్నారు. ఎక్కడి నుంచి ప్రయోగించారు దీన్ని? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. అది ఎక్కడుంది? శ్రీహరికోట. ఏ జిల్లా? తిరుపతి జిల్లా. ఎప్పుడు ప్రయోగించారు? అక్టోబర్ 22, 2008 సంవత్సరంలో ప్రయోగించారు. నెక్స్ట్ ఇది చంద్రుని కక్షలోకి ఏ రోజున ప్రవేశించింది? నవంబర్ 8, 2008 సంవత్సరంలో ప్రవేశించింది. నవంబర్ 8, 2008 సంవత్సరంలో చంద్రుని యొక్క కక్షలోకి ప్రవేశించింది. తర్వాత ఈ ఇంపాక్ట్ ప్రోబ్ ఏదైతే ఉందో అది చంద్రుని పైన ఏ రోజు దిగిందంటే నవంబర్ 14, 2008 సంవత్సరంలో దిగింది, దక్షిణ ధ్రువంలో. యాక్చువల్లీ అన్ని దేశాలు కూడా ప్రయోగించినప్పుడు చంద్రుని యొక్క ఉత్తర భాగంలో దిగినాయి, ఉత్తర ధ్రువంలో. కానీ ఇండియా మాత్రమే ఫస్ట్ టైము దక్షిణ ధ్రువంలో దిగింది. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. ఆ డేట్ ఏమంటే నవంబర్ 14, 2008 సంవత్సరంలో. ఈ చంద్రయాన్ 1కి సంబంధించి రాకెట్ ఏంటి? ఈ శాటిలైట్ని తీసుకెళ్ళిన రాకెట్ పేరు ఉపగ్రహ వాహక నౌక అంటాం కదా, అది PSLV-11. PSLV-C11. ఇది దేనికి సంబంధించిన వేరియంట్ అంటే ఆల్రెడీ మనం PSLVలో 3 వేరియంట్లు ఉంటాయని చెప్పుకున్నాం. PSLV జనరల్, PSLV CA, PSLV XL అనేసి. సో PSLV XL అనేది అత్యంత శక్తివంతమైన రకం. ఈ చంద్రునికి సంబంధించి అత్యంత శక్తివంతమైన రాకెట్ని ఉపయోగించాలి కాబట్టి ఆ వేరియంట్ని యూజ్ చేయడం జరిగింది. సో వాడి క్వశ్చన్ని PSLV-C11 చంద్రయాన్ 1కి సంబంధించి ఏ వేరియంట్ని యూజ్ చేశారంటే ఆన్సర్ ఏమిటి? PSLV-XL వేరియంట్ని యూజ్ చేశారు. ఎంత ఖర్చు అయింది చంద్రయాన్ 1కి సంబంధించి? టోటల్ ఖర్చు ఎంత అయిందంటే 386 కోట్లు ఖర్చు అయింది. లేకపోతే 3.86 బిలియన్ క్రోర్స్ అని కూడా అంటారు. వాడు ఆన్సర్ షీట్లో క్వశ్చన్లో ఎట్లా ఇస్తే దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ దీని బరువు ఎంత? 1380 కేజీలు. 1380 kgs.
ఇది చంద్రుని కక్షలోకి వెళ్ళేసరికి దీని బరువు ఎంతని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ ఎంత అంటే 675 kgs మాత్రమే. భూమి పైన దీని బరువు మనం ప్రయోగించేటప్పుడు ఎంత ఉన్నింది? 1380 kgs ఉంటే చంద్రుడి కక్షలోకి వెళ్ళేసరికి దీని బరువు ఎంత అంటే 675 kgs మాత్రమే ఉన్నింది. సో మనము అక్టోబర్ 22, 2008 సంవత్సరంలో ఇక్కడ భూమి నుంచి ప్రయోగించాం. ఇక్కడ శ్రీహరికోటలో ఉండే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించాం. ఏ కక్షలోకి ప్రయోగించాము? GTO కక్షలోకి, అంటే జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ప్రయోగించాం. తర్వాత బూస్టర్ ఇచ్చాము. బూస్టర్ ఇచ్చి మళ్ళీ ఏ కక్షలోకి ట్రాన్స్ఫర్ చేసాము? ఎక్లిప్ట్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి నెక్స్ట్ బూస్టర్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసాం. తర్వాత ట్రాన్స్లూనార్ ఇంజెక్షన్ ద్వారా చంద్రుడిపైకి పంపించాం. అక్కడ మిడ్ కోర్స్ కరెక్షన్ అంటారు. అది జరిగిన తర్వాత దాదాపు 3,86,000 కిలోమీటర్లు ప్రయాణించి నవంబర్ 8, 2008 సంవత్సరంలో చంద్రునికి సంబంధించిన కక్షలోకి వచ్చింది. తర్వాత ఇంపాక్ట్ ప్రోబ్ ఏం చేసింది? నవంబర్ 14వ తేదీ 2008 సంవత్సరంలో ఇక్కడ చంద్రునికి సంబంధించి దక్షిణ ధ్రువంలో దిగింది. దీనికి సంబంధించిన రాకెట్ పేరేంటి? PSLV-C11. వేరియంట్ పేరేంటి? PSLV-XL. ఈ ప్రాజెక్ట్ మొత్తానికి ఆయన ఖర్చు ఎంత? 386 కోట్లు. దీని బరువు ఎంత అంటే 1380 kgs. ఇక్కడ చంద్రుని కక్షలోకి వెళ్ళిన తర్వాత దీని బరువు ఎంత అంటే 675 kgs. ఇది గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్లీ ఈ ఇంపాక్ట్ ప్రోబ్ని చంద్రుని పైన ఎందుకు దించారంటే, చంద్రుని ఉపరితలం పైన ఉన్న మట్టిని పరిశీలించి మంచు రూపంలో ఉండే నీటి జాడలను పసిగట్టేందుకు ఈ ఇంపాక్ట్ ప్రోబ్ అనే దాన్ని చంద్రుని పైన దించడం జరిగింది. అది దిగిన ప్రదేశం కూడా ఇంపార్టెంట్. ఆ ప్రదేశాన్ని షెకల్టన్ అంటారు. షెకల్టన్. సో ఈ ఇంపాక్ట్ ప్రోబ్ పైన మన భారతదేశ చిత్రపటాన్ని కూడా రూపొందించడం జరిగింది. సో ఈ విధంగా చూస్తే చంద్రుని పైన దిగిన తర్వాత భారతదేశ జెండా ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. ఈ విధంగా ప్రపంచంలోనే చంద్రుని పైన జెండా ఎగరవేసిన 4వ దేశంగా భారత్ అనేది అవతరించింది. ఆల్రెడీ ఏమేమి ఉన్నాయి? సోవియట్ యూనియన్, రష్యా అంటారు కదా, అది సోవియట్ యూనియన్, అమెరికా, తర్వాత జపాను, 4వ దేశంగా భారత్ ఆవిర్భవించింది. దేనికి? తన దేశ జెండాని చంద్రుని పైన ఎగరవేసినందుకు. నెక్స్ట్, ఈ చంద్రయాత్ర ఎందుకు చేపట్టవలసి వచ్చింది? అసలు దీని లక్ష్యాలు ఏంటి? అది చూస్తాం. ఎందుకంటే చంద్రుని యొక్క 3D అట్లాస్ను 5 to 10 రెజల్యూషన్స్తో తయారు చేయడము చంద్రయాన్ లక్ష్యాల్లో ముఖ్యంగా ఒకటి చెప్పచ్చు. చంద్రుని యొక్క 3D పిక్చర్స్ ఉంటుంది కదా, అది అట్లాస్ను తయారు చేయాలి, 3D అట్లాస్ను. అది కూడా ఎంత రెజల్యూషన్స్తో అంట? 5 to 10 మీటర్స్ రెజల్యూషన్స్తో. సో ఇదొక లక్ష్యం. రెండో లక్ష్యం ఏంటి? చంద్రుని ఉపరితలం పైన రసాయనిక ఖనిజ సంబంధమైన అంశాలను కనుక్కోవడం. అంటే ఖనిజాలు ఏమైనా ఉన్నాయా చంద్రుని పైన, అలాంటివి రసాయనిక ఖనిజ సంబంధమైన మూలకాలు లేదా అంశాలు, వీటిని కనుక్కోవాలి. నెక్స్ట్ ప్రధానంగా ఏమంటే చంద్రుని పైన అసలు నీరు, మంచు ఇలాంటి ఉందా లేదా అని కనుక్కునేదానికి కూడా ఈ ప్రయోగము చేపట్టడం జరిగింది. తద్వారా ఏం జరుగుతుంది? ఒకవేళ చంద్రుని పైన మానవ ఆవాసాలకి ఉండే సాధ్యాసాధ్యాలను పరిశీలించడం కూడా వీలవుతుంది. సో చంద్రుని పైన నీరు, మంచు ఉనికి, వీటిని తెలుసుకునేదానికి కూడా ఈ ప్రయోగం అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ఈ చంద్రయాన్ 1కి సంబంధించి పేలోడ్స్ని యూస్ చేస్తారు. పేలోడ్స్ అంటే తెలుసు కదా, రాకెట్లో
రాకెట్ ద్వారా ప్రయోగించబడే వస్తువులు లేదా జంతువులు లేదా మనుషులు వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైనా కావచ్చు, రాకెట్ తీసుకొని వెళ్ళే పరికరాలు కానీ, దాన్ని పేలోడ్స్ అంటారు. సో ఈ చంద్రయాన్ 1లో పరికరాలు 11 రకాల పరికరాలు ఉన్నాయి. దాన్ని పరికరాలు అనొచ్చు లేదా పేలోడ్స్ అని కూడా అనొచ్చు. సో ఆ 11 పరికరాలు గురించి తెలుసుకుందాం. మొత్తం పరికరాల సంఖ్య ఎంత అనేసి ఎగ్జామినేషన్లో అడిగేదానికి ఛాన్స్ ఉంది. మొత్తం పరికరాల సంఖ్య 11 పరికరాలు ఉన్నాయి లేదా 11 పేలోడ్స్ ఉన్నాయి. దాంట్లో భారతీయ పేలోడ్స్ ఎన్ని? భారతదేశానికి సంబంధించింది 5 పేలోడ్స్ ఉన్నాయి. నాసాకి సంబంధించి, అమెరికాది కదా, నాసాకి సంబంధించి 2 ఉన్నాయి. నెక్స్ట్ ఈఎస్ఏ అంటారు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ దీనికి సంబంధించి ఎన్ని ఉన్నాయంట? 3 ఉన్నాయి. నెక్స్ట్ బల్గేరియా సంబంధించి 1 పేలోడ్ ఉంది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మొత్తం పరికరాల సంఖ్య ఎన్ని? 11. అది భారత్ సంబంధించి పూర్తిగా భారతే తయారు చేసింది. అవిన్నంటే 5. నాసా హెల్ప్ ద్వారా, అంటే ఇండియా నాసా 2 కలిసి హెల్ప్ తీసుకునేసి ఎన్ని చేశాయంటే 2 చేసింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ద్వారా 3 పరికరాలు లేదా పేలోడ్స్ ఉన్నాయి. బల్గేరియాకి సంబంధించి 1 పేలోడ్ ఉంది. సో ఈ 11 పరికరాల గురించి మనం ఇప్పుడు బ్రీఫ్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో ఫస్ట్ పరికరం పేరు, పేలోడ్ పేరు టెరైన్ మ్యాపింగ్ కెమెరా అంటారు. టెరైన్ మ్యాపింగ్ కెమెరా, దీన్ని సింపుల్గా టీఎంసీ అనొచ్చు. దీనివల్ల ఉపయోగం ఏమంటే చంద్రుని ఉపరితల అధ్యయనము, మ్యాపింగ్ కోసం దీన్ని రూపొందించారు. స్టడీ చేయడానికి, స్టడీ అండ్ మ్యాపింగ్, దీన్ని చంద్రుని ఉపరితలాన్ని. దీన్ని ఎవరు తయారు చేశారంటే స్పేస్ అప్లికేషన్ సెంటర్, అహ్మదాబాద్లో ఉంది కదా, అది స్పేస్ అప్లికేషన్ సెంటరు దీన్ని రూపొందించడం జరిగింది. ఇదేం చేస్తుంది? దాదాపు 70,000 పైగా 3D చిత్రాలను తీస్తుంది, 3D పిక్చర్స్ని తీయడంతో పాటు ఇంకొకటి ఏం చేస్తుంది, ఆల్రెడీ అమెరికా అపోలో 15 అనే అంతరిక్ష నౌకని చంద్రుని పైకి పంపించింది. ఆ దిగిన ప్లేస్ను కూడా ఇది క్యాప్చర్ చేస్తుంది. సో అపోలో 15 ఇది అమెరికాకి సంబంధించింది. ఇది చంద్రుని పైన దిగిన ప్లేస్ను కూడా ఈ టీఎంసీ ఏదైతే ఉందో ఆ ప్లేస్ను కూడా క్యాప్చర్ చేస్తుంది. అది ఇక్కడ స్పెషాలిటీ. నెక్స్ట్ దీంట్లో ఎక్స్ట్రాగా ఇంకొక పరికరాన్ని ఉంచారు, దాన్ని CMOS అంటారు, అంటే కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ అంటారు. కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్, దీన్ని సింపుల్గా CMOS అంటారు. ఇది ఎందుకు పనికొస్తుందంటే క్యాప్చర్ చేసేటప్పుడు చంద్రుని ఉపరితలాన్ని అధ్యయనం చేయడం కోసము 5 మీటర్స్ రెజల్యూషన్స్తో ఇది పనిచేస్తుంది. అది దీని స్పెషాలిటీ. అందుకోసం దీన్ని అక్కడ వాడడం జరిగింది. సో టెరైన్ మ్యాపింగ్ కెమెరా టీఎంసీకి సంబంధించి ఎందుకు తయారు చేశారంటే చంద్రుని ఉపరితలాన్ని అధ్యయనం చేయడం కోసము, మ్యాపింగ్ చేయడం కోసము ఈ పరికరాన్ని ఉపయోగించారు. దీన్ని ఎవరు తయారు చేశారంటే స్పేస్ అప్లికేషన్ సెంటరు అహ్మదాబాద్ వాళ్ళు తయారు చేశారు దీన్ని. ఇది చంద్రుని పైకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది, 70,000 పైగా 3D చిత్రాలను తీస్తుంది. దాంట్లో స్పెషాలిటీ ఏమంటే అమెరికాకు సంబంధించిన అపోలో 15 అంతరిక్ష వాహక నౌక దిగిన ప్లేస్ను కూడా ఇది క్యాప్చర్ చేస్తుంది. 5 మీటర్ రెజల్యూషన్స్తో తీయడానికి ఒక ఎక్స్ట్రా పరికరాన్ని దీంట్లో ఇన్సర్ట్ చేశారు. దాని పేరేంటి? CMOS, అంటే కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ అంటారు. నెక్స్ట్ రెండో పరికరాన్ని హైపర్ స్పెక్ట్రల్ ఇమేజర్ అంటారు. హైపర్ స్పెక్ట్రల్
ఇమేజర్. ఇవన్నీ ఇంపార్టెంటా సార్ అంటే 100% ఇంపార్టెంట్. హైపర్ స్పెక్ట్రల్ ఇమేజర్ ఇది దేనికి యూస్ చేస్తారంటే చంద్రుని పైన ఖనిజాల అధ్యయనం కోసము ఇది ఉపయోగపడుతుంది. ఖనిజాల అధ్యయనం. దీంట్లో కూడా ఏం యూస్ చేశారంట, CMOS అంటే ఏంటి, కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ని దీంట్లో కూడా యూస్ చేశారు. ఏ విధంగా ఇది పనిచేస్తుందంటే ఇంకా ఇదేం చేస్తుందంటే కాంతిని ఎలక్ట్రాన్లుగా పరివర్తనం చెందిస్తుంది. అది ఇక్కడ ఇంపార్టెంట్. కాంతిని ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్లుగా పరివర్తనం చెందిస్తుంది. ఇది CMOS అనేది, అందుకోసం ఇక్కడ దీన్ని యూస్ చేశారు. ఈ TMC కానీ HYSI కానీ ఈ రెండిటి ద్వారా ఇస్రో ఏం చేస్తుందంటే 70% చంద్రుణ్ణి అధ్యయనం చేయగలిగింది. 70% వరకు అంటే ఈ రెండు ఇచ్చిన డేటా వల్ల. TMC అంటే ఏంటి, టెరైన్ మ్యాపింగ్ కెమెరా ద్వారా కానీ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజర్ ద్వారా కానీ అది ఇచ్చిన సమాచారం ద్వారా ఇస్రో ఏం చేసిందంట 70%ని చంద్రుడిని స్టడీ చేయగలిగింది. అది ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ పరికరం చూస్తాం. నెక్స్ట్ మూడో పరికరము లూనార్ రేజర్ రేంజింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటారు. లూనార్ రేజర్ రేంజింగ్ ఇన్స్ట్రుమెంట్. దీన్ని సింపుల్గా LLRI అనొచ్చు. దీన్ని దేనికోసం యూస్ చేశారు, చంద్రుని ఉపరితల స్థలాకృతి యొక్క ఎత్తును ఆల్టిట్యూడ్ని కనుక్కునే దానికి దీన్ని ఉపయోగించారు. స్థలాకృతి ఎత్తు అంటే చంద్రుని పైన ఉపరితలం పైన ఉండే ఎత్తు, పలానా ప్రదేశం యొక్క ఎత్తును కనుక్కునే దానికి దీన్ని యూజ్ చేయడం జరిగింది. ఇదేం చేస్తుందంట, ఎవ్రీ సెకండ్కు మినిమము 10 మెజర్మెంట్స్ని తీసుకొస్తుంది, కొలగలుగుతుంది. సెకండ్కు 10 కొలతలను సేకరిస్తుంది. ఇది రాత్రిలో పగల్లో 2 పూట్ల పనిచేస్తుంది, అంటే 100% పనిచేస్తుంది. రాత్రిలోనూ పగల్లోనూ 2 పూట్ల పనిచేస్తుంది. అది దీని స్పెషాలిటీ. నెక్స్ట్ నాలుగోది హై ఎనర్జీ గామా ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. దీన్ని హెక్స్ అంటారు. హై ఎనర్జీ గామా ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, సింపుల్గా హెక్స్ అంటారు. ఇది ఎందుకు, 40 కిలోమీటర్ల గ్రౌండ్ రెజల్యూషన్స్తో, ఇది ఇంపార్టెంట్. గ్రౌండ్ రెజల్యూషన్ ఎంత ఉంది, 40 కిలోమీటర్స్ వరకు ఉంది. ఉండి ఏం చేస్తుందంట, యురేనియం థోరియం వంటి అనుధార్మిక మూలకాలను అధ్యయనం చేస్తుంది. యురేనియము థోరియం ఈ రెండు అనుధార్మిక మూలకాలు అంటారు. సో ఇలాంటి అనుధార్మిక మూలకాలని ఈ పరికరం ఏం చేస్తుంది, అధ్యయనం చేస్తుంది. నెక్స్ట్ ఐదోది మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అంటారు. మూన్ ఇంపాక్ట్ ప్రోబ్. మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ చంద్రుడి పైన దిగింది ఇదే, MIP. దీనిలో స్పెషాలిటీ ఏంటి, ఆల్రెడీ చెప్పాను. భారత జాతీయ పతాకాన్ని పట రూపంలో ఇక్కడ రూపొందించారు. దీనిపైన భారత జాతీయ పతాకాన్ని, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏం చేశారు, సి బ్యాండ్ రాడార్ ఆల్టిమీటర్ను కూడా దీంట్లో పెట్టారు. సి బ్యాండ్ రాడార్ ఆల్టిమీటర్. ఇది ఎందుకు పనికొస్తుందంటే ప్రోబ్ ఎంత హైట్లో ఉంది అనే విషయం తెలుసుకునే దానికోసము దీన్ని అమర్చడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో ఏం చేశారు, ఇంకొక పరికరము మాస్ స్పెక్ట్రోమీటర్ని కూడా యూస్ చేశారు. మాస్ స్పెక్ట్రోమీటర్
ఇది ఎందుకు పనికొస్తుందంటే చంద్రుని ఉపరితలాన్ని చిత్రీకరించడానికి ప్లస్ చంద్రుని వాతావరణ అంశాలను అధ్యయనం చేయడానికి ఈ రెండిటికి కూడా ఇది పనికొస్తుంది. అది ఇక్కడ ఇంపార్టెంట్. మూన్ ఇంపాక్ట్ ప్రోబ్కి సంబంధించి ఇది చంద్రుడి పైన దిగింది, దక్షిణ ధ్రువం పైన దిగి అబ్జర్వ్ చేస్తూ వెళ్తా ఉంటుంది. సో అది ఎంత హైట్లో వెళ్తుందనే దానికోసము సి బ్యాండ్ రాడార్ ఆల్టిమీటర్ని యూస్ చేశారు. చంద్రుడి ఉపరితలాన్ని అక్కడి నుంచి ఫొటోస్ తీయడం కోసం కానీ వాతావరణ అంశాలని అధ్యయనం చేయడానికి కోసం కానీ మాస్ స్పెక్ట్రోమీటర్ని యూస్ చేశారు. నెక్స్ట్ ఈ 5 కూడా పూర్తిగా భారతదేశం రూపొందించిన పరికరాలు. నెక్స్ట్ విదేశీ పరికరాలకు సంబంధించి తెలుసుకుందాం. నెంబర్ 6 చంద్రయాన్-1 ఎక్స్రే ఫ్లోరోసెన్స్ స్పెక్ట్రోమీటర్ అంటారు దీన్ని. చంద్రయాన్-1 ఎక్స్రే ఫ్లోరోసెన్స్ స్పెక్ట్రోమీటర్. దీన్ని సింపుల్గా C1 XS అంటారు. అంటే ఇక్కడ C1 అంటే ఏంటి? చంద్రయాన్-1 ఎక్స్రే ఫ్లూరోసెన్స్ స్పెక్ట్రోమీటర్ అని అర్థం. దీని పని ఏమంటే 25 మీటర్స్ రెజల్యూషన్స్తో కొన్ని మూలకాలను అధ్యయనం చేస్తుంది. ఆ మూలకాలు ఏమంటే మెగ్నీషియం కానీ, అలాగే అల్యూమినియం కానీ, సిలికాన్ కానీ, కాల్షియం, అలాగే టైటానియం, ఇనుము ఇలాంటి మూలకాలను 25 మీటర్ల 25 మీటర్లు కాదు 25 కిలోమీటర్లు ఇది. ఆల్రెడీ ఇంతకుముందు ఒక పరికరం చెప్పుకున్నాం. అదేం చేస్తుంది? 40 కిలోమీటర్ గ్రౌండ్ రెజల్యూషన్స్తో యురేనియంను, థోరియం వంటి అణుధార్మిక మూలకాలను అధ్యయనం చేస్తుంది. దాన్ని హై ఎనర్జీ గామా ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ హెక్స్ అని చెప్పాం. ఇదేం చేస్తుంది? చంద్రయాన్-1 ఎక్స్రే ఫ్లూరోసెన్స్ స్పెక్ట్రోమీటర్ ఏం చేస్తుంది? ఓన్లీ 25 కిలోమీటర్స్ వరకే. అది 40, ఇది 25 కిలోమీటర్స్ వరకు ఈ మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, కాల్షియం, టైటానియం, ఇనుము ఇలాంటి మూలకాలను అధ్యయనం చేయడం కోసము ఈ పరికరాన్ని రూపొందించడం జరిగింది. ఎవరు రూపొందించారు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. రూథర్ఫర్డ్ ఆపిల్టన్ ల్యాబొరేటరీ వాళ్ళు దీన్ని రూపొందించారు. రూథర్ఫర్డ్ ఆపిల్టన్ ల్యాబొరేటరీ ఇది యూకేకి సంబంధించింది. నెక్స్ట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు, తర్వాత ఇస్రో. ఈ 3 కూడా సంయుక్తంగా కలిసి ఈ పరికరాన్ని రూపొందించారు. ఇదేం చేస్తుంది? అక్కడ పైన దాదాపు 2 డజన్లకు పైగా సౌర జ్వాలల్ని కనిపెట్టింది, ఇది గుర్తించింది. కాకపోతే ఆ సౌరజాలలు చాలా బలహీనంగా ఉండే సౌరజాలలు, బలహీనమైన సౌర జ్వాలలు, వీటిని గుర్తించింది ఈ పరికరం. అదే ఇక్కడ స్పెషాలిటీ. నెక్స్ట్ 7వ పరికరం గురించి తెలుసుకుందాం. సో 7th వన్, దీన్ని సబ్కేవ్ ఆటమ్ రిఫ్లెక్టింగ్ అనలైజర్ అంటారు. ఇక్కడ కేఈవి అంటే అర్థం ఏంటి? కిలో ఎలక్ట్రానిక్ వోల్ట్ అని అర్థం. ఆటమ్ రిఫ్లెక్టింగ్ అనలైజర్. దీన్ని సింపుల్గా ఏమనొచ్చు? సారా. ఈ పరికరం ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇది కూడా చంద్రుని పైన ఖనిజాల అధ్యయనం కోసమే ఉపయోగపడుతుంది. కాకపోతే దీన్ని ఎవరు తయారు చేశారనేది ఇంపార్టెంట్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఇది సారాకు సంబంధించి. నెక్స్ట్ 8వ పరికరం. 8th వన్, మూన్ మినరాలజీ మ్యాపర్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అయిన పరికరం. ఇది
మూన్ మినరాలజీ మ్యాపర్. దీన్ని సింపుల్గా M3 అంటారు. దీన్ని ఎవరు తయారు చేశారంటే బ్రౌన్ యూనివర్సిటీ, బ్రౌన్ విశ్వవిద్యాలయం. ఇది ఎక్కడుంది? అమెరికాలో ఉంది. నెక్స్ట్ జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ, జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ ఇది ఎక్కడుంది? బెంగళూరులో ఉంది. ఈ రెండు కూడా కలిసి ఈ పరికరాన్ని తయారు చేసింది. మూన్ మినరాలజీ మ్యాపర్ అనే పరికరాన్ని బ్రౌన్ విశ్వవిద్యాలయము, నెక్స్ట్ జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ వీళ్ళిద్దరూ కలిసి రూపొందించారు. ఇదేం చేసింది? చంద్రుని యొక్క ఆవిర్భావం, మాగ్మా ఓషియన్ హైపోథెసిస్, హైపోథెసిస్ అంటే పరికల్పన అంటారు తెలుగులో, దాని ఆధారంగా జరిగిందనేసి ఇది నిరూపించేస్తుంది డైరెక్ట్గా. మాగ్మా ఓషియన్ హైపోథెసిస్, దీని ఆధారంగా, ఈ సిద్ధాంతం ఆధారంగా, ఈ పరికల్పన ఆధారంగా చంద్రుని యొక్క ఆవిర్భావం జరిగిందని చెప్పేసి ఈ పరికరము నిరూపించింది. అంటే ఏమని చెప్తుంది? ఒకప్పట్లో చంద్రుడు అనేవాడు ఎట్లుండేవాడంట? కరిగిన స్థితిలో సముద్రంలాగా కనిపించాడంట. కరిగిన స్థితిలో సముద్రంలా. ఈ సిద్ధాంతం చెప్పేదేమి? మాగ్మా ఓషియన్ హైపోథెసిస్ అంటే చంద్రుడు అనేవాడు కరిగిన స్థితిలో సముద్రంలా ఉండేవాడని ఈ సిద్ధాంతము వివరిస్తుంది. నెక్స్ట్ ఇస్రో ఏం చేస్తుందంటే ఈ పరికరం ఇచ్చిన సమాచారం డేటా ఆధారంగా చంద్రుడిని 90% వరకు అధ్యయనం చేస్తుంది. ఇది ఇక్కడ హైలైట్. 90% వరకు చంద్రుడిని అధ్యయనం చేయగలిగేదానికి అవకాశం ఏర్పడింది ఇస్రోకి. దీనివల్ల ఈ M3 పరికరం అనే దానివల్ల, మూన్ మినరాలజీ మ్యాపర్. నెక్స్ట్ పరికరం నైన్త్ వన్, స్పెక్ట్రోమీటర్ ఇన్ఫ్రారెడ్. ఇన్ఫ్రారెడ్ దీన్ని సింపుల్గా SAR2 అంటారు. క్లాస్లో పిల్లలు నిలబడుకొని SAR2 అంటారు చూడు, ఆ SAR2 కాదు ఇది. ఇక్కడ SAR2 అంటే అర్థం ఏంటి? స్పెక్ట్రోమీటర్ ఇన్ఫ్రారెడ్. దీన్ని ఎవరు రూపొందించారంటే దీన్ని కూడా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు రూపొందించారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. దీని ద్వారా ఏం జరిగిందంట? చంద్రునిపై ఖనిజాల అధ్యయనానికి సంబంధించిన హై రెజల్యూషన్ స్పెక్ట్రల్ అనేది లభించిందంట. అది ఇక్కడ ఇంపార్టెంట్. హై రెజల్యూషన్ స్పెక్ట్రల్. సో స్పెక్ట్రోమీటర్ ఇన్ఫ్రారెడ్ దీన్ని ఎవరు తయారు చేశారు? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు తయారు చేశారు. దీని ఆధారంగా ఏం జరిగింది? చంద్రుడి పైన ఖనిజాల అధ్యయనానికి సంబంధించిన హై రెజల్యూషన్ స్పెక్ట్రల్ అనేది ఇక్కడ లభించింది. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 10th వన్, 10వ పరికరం ఏమంటే మినీ సింథటిక్ అపర్చర్ రాడర్ అంటారు. మినీ సింథటిక్ అపర్చర్ రాడర్. దీన్ని సింపుల్గా మినీ SAR అనొచ్చు. ఇదెందుకు? చంద్రుడిపై ధ్రువ ప్రాంతాల్లో మంచునీటి జాడలను కనిపెట్టే దానికోసము దీన్ని తయారు చేయబడడం జరిగింది. చంద్రుని పైన ధ్రువ ప్రాంతాల్లో మంచునీటి జాడలు, దీనికోసం ఈ పరికరాన్ని రూపొందించడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ వన్ 11వది. సో 11వ పరికరం 11th వన్ రేడియేషన్ డోస్ మానిటర్ ఎక్స్పెరిమెంట్ అంటారు. రేడియేషన్ డోస్ మానిటర్ ఎక్స్పెరిమెంట్. దీన్ని సింపుల్గా ఏమనొచ్చు? రాడామ్ 7 అంటారు. రాడామ్ 7.
దీన్ని ఎవరు తయారు చేశారంటే బల్గేరియా వాళ్ళు తయారు చేశారు. బల్గేరియాకి సంబంధించింది బల్గేరియా. ఎందుకోసం దీన్ని రూపొందించారంటే చంద్రుడిని ఆవరించి ఉన్న రేడియేషన్ వాతావరణాన్ని పరిశీలించడం కోసము ఈ పరికరాన్ని రూపొందించడం జరిగింది. రేడియేషన్ వాతావరణం ఎక్కడ? చంద్రుని పైన. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు చంద్రయాన్ 1కి సంబంధించి మొత్తం సినిమా అయిపోయింది. జస్ట్ ఒక క్లైమాక్స్ సంబంధించి బ్రీఫ్గా దీని గురించి తెలుసుకుందాం. క్లైమాక్స్లోకి వచ్చిన సినిమా ఏమంటే, దీన్ని యాక్చువల్లీ ఎప్పుడు ప్రయోగించారు? అక్టోబర్ 22, 2008లో ప్రయోగించారు. అక్టోబర్ 22, 2008 సంవత్సరంలో ప్రయోగించారు. ఏ కక్షలోకి ప్రవేశపెట్టినారంటే ఆల్రెడీ చెప్పాను, జియోసింక్రోనస్ ఆర్బిట్లోకి, అంటే పరివర్తన కక్షలోకి, జీటీఓలోకి ప్రవేశపెట్టారు. అంటే ఇది ఎట్లుంటుందంటే ఓవల్ షేప్లో ఉంటుంది. ఓవల్ షేప్ అంటే అర్థం ఏంటి? అపోజీని కలిగి ఉంటుంది, పెరిజీని కూడా కలిగి ఉంటుంది, రౌండ్ సర్కిల్గా ఉండదు. సో అలాంటి కక్షలోకి ప్రవేశపెడతారు. సో వాడు ఎగ్జామినేషన్లో అపోజీ ఎంత దూరంలో ఉండొచ్చు అని అడగచ్చు. అపోజీ డిస్టెన్స్ ఎంత దూరం అంట? ఇది 22,860 కిలోమీటర్లు. 22,860 కిలోమీటర్లు. నెక్స్ట్ పెరిజీ డిస్టెన్స్ ఎంత అంటే 255 కిలోమీటర్లు. అంటే పెరిజీ అంటే భూమికి దగ్గరగా ఉండేది, అపోజీ అంటే భూమికి దూరంగా ఉండేది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగినారు ఇది అపోజీ అంటే ఏంటి, పెరిజీ అంటే ఏంటి. సో ఇలాంటి భూమికి 255 కిలోమీటర్ల దగ్గరలో ఉండే పెరిజీ, భూమికి 22,860 కిలోమీటర్ దూరంలో ఉండే అపోజీ అనే కక్షలోకి ఈ చంద్రయాన్ 1ని ప్రయోగించడం జరిగింది. యాక్చువల్లీ దీని జీవితకాలం ఎంత అని చెప్పుకున్నాము? 2 years అని చెప్పుకున్నాం. కానీ ఏం జరిగింది? ఆగస్టు 29, 2009 నుండి కమ్యూనికేషన్ అనేది చంద్రయాన్ 1 నుంచి రాలేదు. ఇది అత్యంత బాధాకరమైన క్లైమాక్స్. ఇది యాక్చువల్లీ 2 years అంటే 2010 వరకు పనిచేస్తూనే ఉండాలి. కానీ ఇంతకాలం పనిచేసినా కానీ 90% మనము దానికి సంబంధించిన పని అది పూర్తి చేయగలిగింది. అది చాలా హ్యాపీయెస్ట్ ఇష్యూ. సో 2 సంవత్సరాల జీవితకాలంలో ఆగస్టు 29, 2009 సంవత్సరం నుండి మనకి ఈ చంద్రయాన్ 1కి సంబంధించి ఎలాంటి కమ్యూనికేషన్ కూడా అందలేదు. కారణం ఏమంటే స్టార్ సెన్సార్ అనేది విఫలం అవడం కారణం. స్టార్ సెన్సార్ ఈ సిగ్నల్స్ని భూమిపైన రిసీవ్ చేసుకునే కేంద్రం ఒకటి ఉంది. అది ఆల్రెడీ మనకు తెలిసిందే, ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ అంటారు. బేలాల్లో ఉంటుంది కదా, కర్ణాటకలో, బెంగళూరు దగ్గర. అది ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్. దీన్ని సింపుల్గా IDSN అంటారు. బేలాల్లో ఉంటుంది, బెంగళూరు దగ్గర, కర్ణాటకలో. సో ఇది ఎన్ని రోజులు ఉండింది? కరెక్ట్గా ఎన్ని రోజులు పనిచేసింది? 312 రోజులు. ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో క్లైమాక్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? చంద్రయాన్ 1కి సంబంధించి అక్టోబర్ 22, 2008లో ప్రయోగిస్తే ఏ కక్షలోకి అపోజీ ఇంత ఉంది, పెరిజీ ఇంత ఉంది. అపోజీ ఏమో 22,860 కిలోమీటర్లు, పెరిజీ ఏమో 255 కిలోమీటర్లు. ఇలాంటి డిస్టెన్స్ ఉన్న ఒక కక్షలోకి, జియోసింక్రోనస్ ఆర్బిట్లోకి ప్రవేశపెడితే యాక్చువల్లీ దాని జీవితకాలం 2 సంవత్సరాలు ఉండాల్సింది. ఆగస్టు 29, 2009కి అక్కడి నుంచి సంకేతాలు అనేది కట్ అయిపోయింది. కమ్యూనికేషన్ అనేది పూర్తిగా కట్ అయింది. కారణం ఏంటి? స్టార్ సెన్సార్ అనేది విఫలం కావడము దీనికి కారణంగా చెప్పవచ్చు. ఈ చంద్రయాన్ 1కి సంబంధించి సంకేతాలన్నీ రిసీవ్ చేసుకునే భూమిపైన భారతదేశంలో ఉండే సంస్థ ఇది, సెంటర్ ఇది, అంటే ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ అంటారు, IDSN. మొత్తంగా చంద్రయాన్ 1 ఎన్ని రోజులు మనకు సేవలు అందించింది? 312 రోజులు సేవలు అందించింది. ఎంత పర్సంటేజ్ని పూర్తి చేసింది? అన్ని రోజులు చేసినా కానీ 95%ని పూర్తి చేసింది. ఇది చాలా చాలా గొప్ప విషయం. సో దీనికి సంబంధించి ఇంత గొప్ప విషయాలు మన ఇస్రో చేపట్టింది కాబట్టి ఇస్రోకి కొన్ని అవార్డ్స్ కూడా లభించాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవార్డ్స్ సింపుల్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తాం. సో అవార్డ్స్ చంద్రయాన్ 1కి సంబంధించి మనకి
3 అవార్డులు వచ్చినాయి. ఒకటి స్పేస్ అవార్డు అంటారు. ఈ అవార్డు ఎవరు ఇచ్చారంటే అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ అనే సంస్థ ఇచ్చింది. నెక్స్ట్ రెండో అవార్డు ఏమంటే ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అవార్డు. ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అవార్డు. దీన్ని ఎవరు ఇచ్చారంటే ఇంటర్నేషనల్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ వర్కింగ్ గ్రూప్ అనే సంస్థ ఈ అవార్డుని ఇచ్చింది. నెక్స్ట్ మూడో అవార్డు స్పేస్ పైనీర్ అవార్డు. పైనీర్ అంటే తెలుసు కదా, మార్గదర్శకుడు అని అర్థం. సో ఈ అవార్డు ఎవరు ఇచ్చారంటే నేషనల్ స్పేస్ సొసైటీ, అమెరికా వాళ్ళు ఇచ్చారు. ఈ 3 అవార్డులు కూడా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ పాయింట్స్ అన్ని కూడా బ్రీఫ్గా నోట్ చేసుకుంటారు కదా, నోట్ చేసుకున్నా కానీ తర్వాత ఈ చాప్టర్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు పీడిఎఫ్ రూపంలో ఈ మొత్తం చాప్టర్ను కూడా మీకు డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పాయింట్స్ నేర్చుకొని ఆ మెటీరియల్ చదువుకున్నంటే మీకు 100% అనేది సబ్జెక్ట్ అనేది వస్తుంది, దాంట్లో డౌటే లేదు. గుర్తుపెట్టుకోండి, ఈసారి ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీలో కింగ్ అవుతారో వాళ్ళకే జాబ్ వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.